భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండిపూడి గ్రామంలో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పైప్లైన్ పగిలిపోవడంతో నీటి సరఫరా జరగటం లేదని తెలిపారు. 15 రోజులుగా తాగునీటి కోసం అల్లాడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. చేతి పంపులో మురుగునీరు వస్తుందని, ఆ నీటిని తాగితే అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఏ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతులు చేపట్టి తమ తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా దుల్లూరుపాడు మండలం గుండెపూడి మాది. 15 రోజుల నుంచి మాకు మంచినీళ్ళు రావట్లేదు. మాకు వాడుకోవడానికి కూడా నీళ్లు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. 15 రోజుల కానించి కూడా నిన్న ట్యాంకర్ వచ్చింది. అది వచ్చిన వాళ్ళకే వచ్చిన నీళ్లు, రాని వాళ్ళకి రాలేదు. మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము బోరింగులు కాడ తెచ్చుకుందామన్నా కానీ బోరింగుల నీళ్లు మంచిగా రావట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ల కోసం మేము ఎంత దూరం అని పోవాలి? ఎన్ని రోజులని మేము నీళ్ళ కోసం ఆగాల? మాకు 15 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు. మాకు నీళ్లు కావాలి. ఎన్ని రోజుల నుంచి సెక్రటరీ గారిని అడిగినా కానీ సెక్రటరీ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకు తక్షణమే నీళ్లు కావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే నీళ్ళ కోసం మేము రోడ్డు అయినా ఎక్కుతాం.